హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్ సార్. ఈ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 200 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మహేశ్వరం యొక్క టౌన్ అండి. ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఈ సర్కిల్ నుంచి మనము రైట్ సైడ్ వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవైలబుల్ ఉందండి. ఎంఆర్ఓ ఆఫీస్ అవైలబుల్ ఉంది. కోర్టు కూడా అవైలబుల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పులిమామిడి వెళ్ళొచ్చండి. మనకు రైట్ సైడ్ వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్, కోర్ట్ అవైలబుల్ ఉంది సార్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం సార్. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది పోలీస్ స్టేషన్ అండి, మహేశ్వరం యొక్క పోలీస్ స్టేషన్. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నాం సార్. ఈ హౌజెస్ కనబడేది మొత్తం మనకు మహేశ్వరం యొక్క టౌన్ అండి. ఇప్పుడు మనము పులిమామిడి రోడ్ సైడ్ వెళ్తున్నాం సార్. ఇప్పుడు మనం మహేశ్వరం యొక్క సర్కిల్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వెళ్ళొచ్చండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు శ్రీశైలం హైవే వెళ్ళొచ్చండి. మనం స్ట్రేట్ వెళ్తే పులిమామిడి రోడ్ వెళ్ళొచ్చు సార్. మన ప్లాట్ వచ్చేసి మహేశ్వరం నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో 200 గజాల ప్లాట్ డిటిసిపి లేఅవుట్లో వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో ఇదంతా మహేశ్వరం యొక్క టౌన్ అండి, మహేశ్వరం యొక్క మండల్ సార్. ఈ సర్కిల్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు హైవే వెళ్ళొచ్చండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు శ్రీశైలం హైవే వెళ్ళొచ్చు సార్. స్ట్రేట్ వెళ్తే పులిమామిడి విలేజ్ వెళ్ళొచ్చండి. పులిమామిడి విలేజ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నామండి. మన ప్లాట్ వచ్చేసి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. చిలపతి వాళ్ళ ప్రాజెక్ట్ అండి. వెంచర్ నేమ్ వచ్చేసి చిలపతి నెక్టార్ వ్యాలీ అండి. వెంచర్ నేమ్ వచ్చేసి ఇదైతే హౌసెస్ కనబడుతున్నాయి ఇదంతా మహేశ్వరం యొక్క టౌన్ అండి, మహేశ్వరం మండల్ సార్ ఇదంతా కనబడేది. మన ప్లాట్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 14 ఓఆర్ఆర్కి జస్ట్ మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ నుంచి. మన వెంచర్ వచ్చేసి డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. మన లేఅవుట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇది స్కూల్ సార్. మన మహేశ్వరం టౌన్లో శ్రీ చైతన్య స్కూల్ కూడా అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి మనకు వెంచర్కి ఎగ్జాక్ట్గా సెజ్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ నుంచి. అయితే రైట్ సైడ్లో కనబడుతుందో అది ఫంక్షన్ హాల్ అండి. ఇది రైట్ సైడ్లో ఎల్లో కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా సార్, అది స్కూల్ అండి, శ్రీ చైతన్య స్కూల్ అండి. మన శ్రీ చైతన్య స్కూల్కి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. డిటిసిపి లేఅవుట్ అండి. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమామిడి విలేజ్ కనెక్టివిటీ ఉంటుందండి. మన మహేశ్వరం నుంచి పులిమామిడి విలేజ్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. పులిమామిడి నుంచి మనకు శ్రీశైలం హైవే వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన వెంచర్ వచ్చేసి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన వెంచర్లో మన ప్లాట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి మన ప్లాట్ ఆపోజిట్లో హెచ్ఎండి వెంచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్లో మనకు 100 ఫీట్ రోడ్ సార్. మనకు
ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉంటుందండి. కందుకూరు మండల్ వెళ్ళొచ్చండి మనము ఈ రోడ్డు నుంచి. మన వెంచర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవే వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ నుంచి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. DTCP లేఅవుట్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి. మనకు స్టార్టింగ్లో బంజర్గడ్డ విలేజ్ వస్తుందండి. బంజర్గడ్డ విలేజ్ నుంచి మనకు పులిమామిడి విలేజ్ సార్. పులిమామిడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. రోడ్ వచ్చేసి మనకు అయితే వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. మన వెంచర్ వచ్చేసి 40 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. మన వెంచర్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు HMDA వెంచర్ ఉందండి. అక్షితవాల ప్రాజెక్ట్ సార్. అందులో మన పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 20 నుంచి 25,000 అమ్ముతున్నాడు సార్. మన వెంచర్లో DTCP వెంచర్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 8,000 అండి. అందులో నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మన ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్రాజెక్టు అక్షితవాల ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టులో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 20 నుంచి 25,000 చెప్తున్నారు సార్. ఈ ప్రాజెక్టు నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. జస్ట్ ఇది 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. మన వెంచర్ వచ్చేసి కూడా 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. DTCP లేఅవుట్. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మన అక్షిత ప్రాజెక్ట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా బంజర్గడ్డ విలేజ్ అండి. ఈ బంజర్గడ్డ విలేజ్కి అనుకునే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మనము స్ట్రేట్ వెళ్తే మనకు శ్రీశైలం హైవే వెళ్ళొచ్చండి. కందుకూరు మండల్ వెళ్ళొచ్చండి. ఈ బంజర్గడ్డ విలేజ్కి ఆనుకునే ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. మన ప్రాజెక్ట్ వచ్చేసి చలపతి నెక్టార్ వ్యాలీ అండి వెంచర్ నేమ్ వచ్చేసి. అందులో మనకు 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. 33 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉన్న వెంచర్ అండి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. స్టార్టింగ్లో మనకు వెంచర్లో 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి. వెస్ట్ ఫేస్ ప్లాట్ సార్ మన ప్లాట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ సార్. ఈ 50 ఫీట్ రోడ్ 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుందండి. జస్ట్ మన మైసూరం టౌన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన వెంచర్ వచ్చేసి. మన వెంచర్లో 50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. పార్క్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది DTCP ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. ఇది లేఅవుట్ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ సార్. మన ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుందండి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో కదా సార్, ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి.
ఏదైతే క్లీన్ చేస్తే కనబడుతుంది కదా సార్ ప్లాట్, ఇదే అండి మనం అనుకున్న ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సార్, వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి ఈ లేఅవుట్ వచ్చేసి మనకు. మన మహేశ్వరం టౌన్కి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. మన ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ సార్, క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 8,000 అండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. గజం కేవలం 8,000 మాత్రమే, అందులో తగ్గించబడును సార్ మన ప్లాట్ వచ్చేసి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సార్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసి.